ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి, కనికరించి, క్షమించి, తన నిత్య ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకొని నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యము మనకు అక్షర రూపంలో మన చేతికి అందించబడినది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అక్షరంలో లేదా భాషలో ఎన్నో లోపాలు ఉంటాయి. అయితే ఈ అక్షరము లేకపోతే ఈ భాష, ఈ సాహిత్యము ఒక్కరిని స్పష్టంగా చూపించడానికి ప్రయత్నం మనం చేస్తుంది. కనుక ఈ వాక్యము ఆత్మరూపి అయినటువంటి యేసు క్రీస్తుని చూపించే గ్రంథము. మనం ఏదైతే చేతిలో పట్టుకున్నామో అది దేవుడు కాదు, దేవుణ్ణి చూపించేది, యేసుక్రీస్తుని చూపించేది, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్ళేది. కనుక అక్షరంలో మనకు చాలా సమస్యలు ఉంటాయి, అక్షరంలో చాలా సందేహాలు కూడా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించగలిగినటువంటి వాడు. ఆయన మీద మనకు నమ్మకం, ఆయన నడిపింపు మీద మనకు నమ్మకం. బోధించే వారి మీద కాక, మేము 2 కొరింథీ 4:7 ప్రకారము మంటి పాత్రలము. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే ఎవరికి ఎంత ఏది అర్థము కావాలనో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యము జరిగిస్తాడు. కనుక ఆయన మీద మనకు నమ్మకం. ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుంది అంటే, మనం చదువుతున్నటువంటి వాక్య భాగము అది చాలా, అంటే యోబు గ్రంథము చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథము. అది ఒక ప్రత్యేక శైలిలో, అంటే అనేకమైనటువంటి సాహిత్యానికి సంబంధించిన ఆ టర్మ్స్, ఆ టెర్మినాలజీ వాడారు. కాబట్టి ఉపమానంగా, అలంకారాలుగా, గుర్తులుగా మనం అనేకమైనటువంటివి సాహిత్యంలో చూస్తాము. వ్రాయబడినటువంటి భాష సాహిత్యంతో కూడుకున్నటువంటిది కాబట్టి మనకు కొంచెం ఇబ్బందే. మరియు మూడవ ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ ఇతర పుస్తకాలలో ఉన్నట్టు ప్రవచనాలు కానీ, లేదా నేరుగా యోబు గ్రంథము నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలులు కానీ వారు దీని గురించి ఎక్కువగా ప్రస్తావించినట్టు మనకు కనపడదు. కాబట్టి మనకు ఈ ఇబ్బంది ఉంది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు, మన పితరులు అయినటువంటి పండితులు, దైవభక్తులు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత 66 పుస్తకాలలో యోబు గ్రంథం కూడా ఉండాలి అని వారు నిర్ణయించారు. కాబట్టి తప్పకుండా దానిలో మనం తీసుకోవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం నేరుగా తీసుకోవడం కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యోబు గ్రంథంలో ఉన్నటువంటి సారాంశమును క్రొత్త నిబంధనపు వెలుగులో ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసి వస్తే క్రీస్తు ద్వారా, క్రీస్తు కోణములో ఆ ప్రతి వాక్యమును మనము చదవాలి. అది మనం ధరించుకున్నటువంటి ఈ స్పెట్స్, ఆ లెన్స్, ఆ దృష్టి, ఆ కోణము యేసుక్రీస్తు ద్వారా లేదా కొత్త నిబంధన ద్వారా మనము వీటిని చదవాలి. రైట్. ఇప్పుడు యోబు గ్రంథము 14వ అధ్యాయంలో యోబు గారు 4వ సారి మాట్లాడుతున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. అది మనకు 12వ అధ్యాయం నుండి చూస్తాం. 12వ అధ్యాయంలో యోబు ప్రారంభించాడు, 13వ అధ్యాయం కొనసాగించాడు. ఇప్పుడు 14వ అధ్యాయం కూడా ఆ యోబు గారే మాట్లాడుతున్నాడు. రైట్. ఈ 14వ అధ్యాయంలో మనము ఏమి గమనించగలము అన్నటువంటి విషయాలు మనం చూస్తే, మొట్టమొదటిగా ఆయన కొన్ని విషయాలలో దేవుణ్ణి తప్పుగా
అర్థము చేసుకుని ఉన్నాడు. కొన్ని విషయాల్లో సరిగ్గానే అర్థం చేసుకున్నాడు. మరియు ఆయన ఆ మనుషులను గురించి, మానవ జాతి గురించి చాలా తప్పు అర్థాలు కలిగి ఉన్నాడు. అంటే తప్పు అంటే మనము తప్పు అంటున్నాము, కానీ అది ఆయనకున్నటువంటి జ్ఞానము. ఆయనకున్నటువంటి జ్ఞానమును బట్టి నంబర్ 1, మరియు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఆయన ఆ మాటలు వాడాడు. సో, ఈ విధంగా కొన్ని విషయాలను మనము వాక్యపు వెలుగులో మనము గమనిద్దామండి. మొట్టమొదటగా దేవుని గూర్చి నేను ఇంతకుముందు చెప్పాను. యోబు గ్రంథంలో దేవుని గూర్చినటువంటి విషయాలు యోబు గారి నోటిలో నుండి వస్తున్నాయి. మరియు ఎలీఫజ్ గారిలో నుండి, బిల్దాద్ గారిలో నుండి, మరియు జోఫర్ గారిలో నుండి దేవుని గూర్చినటువంటి విషయాలు అనేకమైనటువంటివి వస్తున్నాయి. కొంతమంది దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది పాక్షికంగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది నెగటివ్గా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరి కరెక్ట్ ఏది అంటే, క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన వెలుగులో మనం పరీక్ష చేయాలి. అంటే మనం తక్కెడ తీసుకున్నాం అనుకోండి. తక్కెడ పట్టుకున్నప్పుడు ఈ వైపు లెఫ్ట్ సైడ్ అనుకుందాం. లెఫ్ట్ సైడ్ యోబు గ్రంథంలో దేవుని గూర్చినటువంటి విషయాలన్నీ పెట్టి, కుడివైపు యేసుక్రీస్తు లేదా కొత్త నిబంధనలో దేవుని గూర్చినటువంటి విషయాలన్నీ కుడివైపు పెట్టినప్పుడు, ఇవైతే సరిపోవు. అంటే సమానంగా మనకు కనపడదు. అందుకనే కొన్ని తీసేసేటి ఉంటాయి, కొన్ని కలిపేటట్టు ఉంటాయి. ఏవి తీసేయాలి, ఏవి కలిపితే కొత్త నిబంధనలో దేవుని గూర్చినటువంటి జ్ఞానమునకు సరిపోయినటువంటిది ఉంటుందో అదే మనము తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు యోబు గారు దేవుని గూర్చి తప్పుగా అర్థం చేసుకున్నటువంటి విషయాలను మనం చూద్దాం. అంటే తప్పుగా అర్థం చేసుకున్నాడంటే మనం కొత్త నిబంధన వెలుగులో మనం చూస్తున్నాం. రైట్. ఈ 2వ వచనం నుండి చూద్దాము. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. అంటే యోబు గారి దృష్టిలో మానవులు చాలా తక్కువ వారు, చాలా చిన్నవారు, పువ్వు వంటి వారు, చాలా చీప్, దాని మీద దుమ్ము వంటి వారిని మా మీద నువ్వు కనుదృష్టి ఉంచినావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించున్నావు. నాకు శిక్ష వేయడానికే నీవు నన్ను నీ దగ్గరికి తీసుకుని వచ్చావు. ఇది యోబు గారు తన ఉన్న పరిస్థితిలో, తన తట్టుకోలేనటువంటి బాధలో నుండి మాట్లాడినటువంటి మాట. అది క్రొత్త నిబంధన వెలుగులో అది సరైనటువంటిది కాదు. దేవుడు తన ఎదుటికి మనుషులను శిక్షించుటకు మాత్రమే పిలువడు, తీర్పు తీర్చుట కొరకే పిలువడు. మనకందరూ తెలుసు, ఎవరి క్రియల చొప్పున వారికి ఆయన న్యాయముగా, నీతిగా ఆయన తీర్పు తీరుస్తాడు. అందరినీ కాదు. పుట్టిన మానవులందరూ శిక్షకు పాత్రులు కారు. అది క్రొత్త నిబంధన దేవుని గూర్చినటువంటి జ్ఞానం. 16వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. అంటే తనను తాను ఆలోచించుకుంటున్నాడు అనమాట. మొత్తానికి ఇది దేవుడే చేశాడు. దేవుడు నాకు ఈ విధంగా చేయడానికి గల కారణము నా పాపమే. నా పాపాన్ని ఆయన ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నాడు, పాపాన్ని సహించడం లేదు. ఇది కూడా యోబు గారు దేవుని గూర్చి తన ఫ్రస్ట్రేషన్లో ఈ విధముగా అనుకొనుచున్నాడు. అయితే మన విషయంలో 16వ వచనంలో ఆయన ఇప్పుడు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నాడు. అంటే 17వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలోను, 3వ అధ్యాయం రోమా పత్రికలోను, 103వ కీర్తనంలోను దేవుడు మనం చేసినటువంటి గతంలో చేసినటువంటి పాపములను చూచి చూడనట్టుగాను, నంబర్ 1,
నెంబర్ 2, మనం శరీరంలో ఉన్నామనియు, మనము మంటితో చేయబడి ఉన్నామనియు, మనము చిన్న పిల్లలమనియు ఆయన చాలా సార్లు ఓర్చుకుంటాడు. చూచి చూడనట్టు పోతాడు. అంతేగాని ప్రతి అడుగడుగు పట్టి చూచేవాడు కాదు మన దేవుడు. సరేలే, ఏదో పొరపాటయిందిలే, తెలియక చేసిందిలే, ఆ పరిస్థితిలో తొందరపడి ఆ మాట అన్నాడులే. ఇది దేవుని యొక్క ఆలోచన. మనకే అటువంటి ఆలోచన ఉంటది. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మనకు శిక్ష వెయ్యము. వెంటనే కోపం రాదు. ఆలోచన చేస్తాం, ఎందుకయిందో ఈ తప్పు అని. ఇంకా దేవుడు, కానీ యోబు గారు అట్లా అనుకోవడం లేదు. నువ్వు నా ప్రతి అడుగడుగు నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నన్ను నా పాపం లెక్క పెడుతున్నావు అని అనుకుంటున్నాడు. 18వ వచనంలో, పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును. అంటే నీ ఎదుట ఎవ్వరు కూడా నిలవబడలేరు. నీ ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరు. ఎంత యథార్థవంతులైన, అంటే ఆ భావము లోపల ఉంది ఆయనకు. ఇప్పటి వరకు యోబు గారు అంటే ఒక పర్వతం మాదిరి అనుకున్నాము. ఆ, యోబు గారు లాంటి వారు ఎవ్వరు లేరనుకున్నాము. కానీ ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరు, అందరూ పడిపోతారు. అంటే అందరూ శిక్షకు పాత్రులు అవుతారు అన్న భావన యోబు గారికి ఉన్నది. కానీ అది అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. దేవుడు తన ప్రజలను ఒక స్తంభాలుగా ఉంచుతాడని మనకు వాగ్దానాలు ఉన్నాయి. గట్టి స్తంభాలుగా ఉంచుతాడని వాగ్దానం ఉన్నది. 19వ వచనంలో, జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును, నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. అంటే ఇక్కడ చూడండి, జలము రాళ్లను అరగదీను అంటే జలం, ఒక నీళ్ళకే, ఒక నీటికి ఎంతో ఒక గొప్ప కార్యం చేస్తాయి నీళ్లు, జలములు. ఆ కార్యములు చేయుట వలన అది దాని యొక్క గొప్పతనం. కానీ మనుషుని మాత్రము నువ్వు వాని యొక్క ఆశలు భంగపరచుచున్నావు. 20వ వచనంలో, నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు, నీవు వారికి ముఖ వికారము కలుగచేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. నువ్వు వారిని ఎప్పుడూ గెలుచుచున్నావు అంటే ఈయన భావం ఎట్లుందంటే, మనుషులతో నువ్వు ఆట ఆడడం ఏంది, మనుషులతో పోరాటం చేయడం ఏంది, ఇక నువ్వే కదా గెలిచేది. దేవునికి మనిషికి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? నువ్వే గెలుస్తావు. నువ్వు మనుషులను ఎట్లా చేస్తున్నావు అంటే ముఖ వికారము చేసి ఇంకా వారు చనిపోతారు. ఇప్పుడు అతని శరీరంలో కూడా వికారం ఉంది కదా, ముఖ వికారం ఉంది కదా. సో ఆ విధంగా యోబు గారు దేవుని గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఒక్క విషయం ఆయన కరెక్ట్ చెప్పాడు దేవుని గురించి. 5వ వచనంలో, నరులాయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఇది బైబిల్ మొత్తంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానములో ఇది సరిపోయినటువంటిదే. నరుల ఆయుష్కాలము పరిమితమైనది, వారి నెలలు లేదా వారి దినములు లెక్కించబడ్డాయి. మించజాలని వయో పరిమాణము వారికి నువ్వు నియమించి ఉన్నావు. ఇది కరెక్ట్. భూలోకంలో మనకు శాశ్వతమైన జీవము లేదు. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం. రైట్. ఇప్పుడు ఇంకా ఈ 14వ అధ్యాయంలో మానవులను గూర్చి ఆయన తొందరపాటు, చాలా తొందర అంటే చాలా తప్పుగా మాట్లాడినట్టు, అంటే కొత్త నిబంధన వెలుగులో సరైనటువంటిదిగా కనపడటం లేదు. ఆయన మనుషులందరి, జనములందరి విషయంలో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 1వ వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. ఆయన ఒక మాట డిక్లేర్ చేస్తున్నాడు.
ఎవరైనా భూమి మీద స్త్రీకి పుట్టినటువంటి వారందరూ కూడా మిక్కిలి బాధ నొందుతారు. అది క్రొత్త నిబంధన వెలుగులో సరైనటువంటిది కాదు. బాధ అందరికి వస్తుంది, బాధ అయితే అందరికి వస్తుంది. కానీ క్రీస్తును అంగీకరించినటువంటి వారికి అంతరంగములో నిత్య సంతోషం ఉంటుంది, సమాధానము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది జనరల్గా సరిపోతుందేమో, కానీ దేవుని అంగీకరించినటువంటి వారు, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారు సమాధానంతో ఉంటారు. రెండవది, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అంటే ఇప్పుడు సృష్టితో పోలుస్తున్నాడు. ఆ పూలతో సమానమైనటువంటి వారము, మనకేంటి విలువ ఉంది అని. నిజంగా అది ప్రారంభంలో అందరి విషయంలో కరెక్టే. మనుషుని యొక్క లైఫ్, మనుషుని యొక్క స్థితి అటువంటిదే. కానీ కొత్త నిబంధన వెలుగులో మనం ఎంతో విలువైనటువంటి వారము. తర్వాత 4వ వచనంలో ఇది మనము ఆలోచింపచేసే వచనము. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఈ భాషను మనము సులువైనటువంటి మాటలో మనము మార్చుకుంటే, ఇప్పుడు నేను పాపిని, యోబు గారు ఏమంటున్నాడంటే, నేను పాపిని కాబట్టి నాకు పుట్టే పిల్లలు కూడా పాపులే. పాపము లేకుండా ఎవ్వరు పుట్టరు. కానీ ఆయన కోరుకుంటున్నాడు ఒకటి, అట్లా పుడితే బాగుంటుంది, పాపినైనా నాకు పిల్లలు పరిశుద్ధులుగా పుడితే బాగుంటుంది. దీనికి నేను క్రొత్త నిబంధన విషయంలో ఒకటి, ఇది యోబు గారు చెప్పినటువంటి మాట సరైనటువంటిది. ఏ మనుషునికి కూడా పరిశుద్ధులైనటువంటి పిల్లలు పుట్టరు. అందరూ 51వ కీర్తన ప్రకారము మరియు పౌలు గారి మాటల ప్రకారము, నేను నా తల్లి గర్భము నుండి పాపిగా పుట్టాను. కాబట్టి ఆయన చెప్పినటువంటిది సరైనటువంటిది. అందరికీ పాపులే పుడతారు. రోమా 5 ప్రకారము మనమందరము ఆదాము నుండి జన్మిస్తున్నాం. కాబట్టి మనము జన్మముతో మరియు క్రియలతో పాపులుగా పుడుతున్నారు. అయితే యోబు గారు ఈ మాటలు పలకడానికి గల కారణం ఏంటి అని మనము కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఏంది? నేనైతే పరిశుద్ధుణ్ణి, నేనైతే నీతిమంతుణ్ణి, నేనైతే నిందలేని వాణ్ణి, మరి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడంటే ఎక్కడొక పాపం ఉంటుంది. ఆ పాపం ఎవరిది? నాది కాదు, నా తల్లిదండ్రులది. ఆయన ఆలోచన. దేవుడైతే అన్యాసుడు కాదు, దేవుడు శిక్షిస్తున్నాడంటే ఏదొక్కడ పాపం ఉంటుంది. ఆ పాపము నాది కాదు, నా తల్లిదండ్రులది. నా తల్లిదండ్రుల ద్వారా నేను పుట్టాను. పుట్టనేరడు. ఎవరు కూడా పరిశుద్ధులుగా పుడితే బాగుంటుండే. పుడితే పాపరహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. కానీ అలాగూ ఎవ్వరు కూడా పుట్టడము లేదు. 7వ వచనం నుండి చూడండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారేమైపోతురు? తటాకా జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు హరించిపోవునో, అలాగులని నరుగులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశం గతించిపో వరకు వారు మేలుకొనరు.
ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. అంటే సృష్టిలో ఆయన పోల్చుకుంటున్నాడు. మాకంటే ఆ చెట్లే నయమండి. ఆ చెట్లే నయము. చెట్టు కొట్టేసిన తర్వాత గూడా దాని లోపల ఉన్నటువంటి ఆ నీటి వాసనతోటి మళ్ళా చిగురు వస్తుంది. మొద్దు కొట్టేసిన వేళ్ళ నుంచి మళ్ళా పుడుతుంది. కానీ మా సంగతి అట్లా లేదు. మా సంగతి అట్లా లేదు. ఒక్కసారి చనిపోతే ఇంకంతే. ఇక మళ్ళా పుట్టే అవకాశమే లేదు అంటే, ఇది క్రొత్త నిబంధన వెలుగులో అది సరైనటువంటిది కాదు. అక్కడ కొత్త నిబంధనలో ఒక మాట మనకు గట్టిగా వినపడేటటువంటి మాట ఏంటంటే నిరీక్షణ. ఏం నిరీక్షణ? పునరుద్ధాన నిరీక్షణ. ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ విశ్వాసం లేకుంటే చాలా డేంజరస్ విశ్వాసం. ఇది డేంజర్గా మనిషి తయారవుతాడు. దీంట్లో మానవుని జీవితము పరిమితము. ఇంక తర్వాత ఏమవుతుందో ఏమో మాకెవ్వరికి ఏం తెలీదు. ఉన్నప్పుడే మనం జీవించాలి అని కొంతమంది, ఉన్నప్పుడే బాగా తినడం, తాగడం, సంతోషించడం దీని వరకే గదా అని అనుకుంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానము. కనుక యోబు గారికి తెలీదు. ఆ ప్రత్యక్ష అప్పటికి లేదు. పునరుద్ధాన ప్రత్యక్ష ఆయనకు అప్పటికి లేదు. అయితే ఇక్కడ మరి ఇంకొక విషయం చెప్పాలి. పాత నిబంధనలో పునరుద్ధానము లేదన్నట్టు కాదు. ఈ సమయంలో యోబు గారి విషయంలో ఆయన వెళ్తున్నటువంటి శ్రమలలో ఆయన ఆలోచన విధానము మాత్రమే. కానీ పాత నిబంధనలో చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు, దేవుడు లేపగలడు, పునరుద్ధానం ఉంది అన్నటువంటిది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము గారిని గూర్చి మనం చదివితే అబ్రహాము గారికి పునరుద్ధానము మీద గట్టి నమ్మకం ఉన్నది. కాబట్టి తన కుమారుడైనటువంటి ఇస్సాకును అర్పించుటకు కూడా ఆయన వెనుతిరగలేదు. ఇక్కడ రాయబడి ఉంటది, పునరుద్ధానము ద్వారా ఆయన మరలా ఆయనను పొందెను అనే మాట ఉంది. సరే, ఇక్కడైతే ఆయనకు పునరుద్ధానము యందు ప్రత్యక్షత లేదు. ఎట్లా అనుకుందాం? పునరుద్ధానం తెలియదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదనే దానికంటే యోబు గారికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ప్రత్యక్షతలతో పోలిస్తే చాలా ప్రత్యక్షతలు యోబు గారికి కానీ, ఇక పాత నిబంధనలు ఉన్నటువంటి అనేకులకు కానీ లేనట్టు మనకు కనబడుతుంది. రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యుమానిటీ, ఇది మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని గురించి ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు రాంగ్ అండర్స్టాండ్ మనుషుల గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. 14 వచనంలో చూడండి, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఒకవేళ పునరుద్ధానం ఉంటే ఎంత శ్రమనైనా నేను ఓర్చుకుంటాను అన్న మాట అది. ఒకవేళ ఉదాహరణకు, అయ్యా ఈ పరీక్షల తర్వాత పరీక్షల్లో పాస్ అయితే నీకు ఒక ఒక అవార్డు వస్తుంది, లేకపోతే ఒక ప్రమోషన్ వస్తుంది అనేది ఎవరికైనా ఉంటే ఉంటే ఎంతైనా కష్టపడి చదువుతారు. ఒక ఉద్యోగం వస్తుంది అంటే ఎంత కష్టపడతారో. ఏం వస్తుందో రాదో తెలియదు, ఎంత చదివినా ఏం తెలియదు సార్. ఆ పాస్ తెలియదు, ఫెయిల్ తెలియదు, బహుమానాలు ఉంటాయో లేదంటే దాని అర్థం ఏముంది? ఇక ఎవరు కూడా దాన్ని సరేలే ఏదో ఒకటి అని అలాగూ వారు జీవిస్తూ ఉంటారు. మనకైతే పునరుద్ధానం ఉంది 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 కాబట్టి మేము పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నిక లేనివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనకున్నటువంటి ధైర్యము. ఇన్ని యుద్ధాలు, ఇన్ని శ్రమలు మాకెందుకండి ఇప్పుడు? అయితే మనం కనపడేటటువంటి మనం పొందుకొనబోయేటటువంటి బహుమానాలు, పునరుద్ధానము, నిత్య జీవము
దేవుని సన్నిధిలో యుగ యుగములు జీవించుట వీటన్నిటితో పోలిస్తే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. 21వ వచనంలో కూడా 21, 22 వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును, వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపక ఎందురు. ఒకవేళ కొంతమంది అంటారంట, నీకేదైతే అయింది తర్వాత నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు అంటారు. కానీ ఇక్కడ ఈయనకు ఒక ప్రశ్న వస్తుంది, నా పిల్లలను నేను చనిపోయిన తర్వాత నా పిల్లలకు మేలు జరిగితే ఏంటి, నష్టం జరిగితే ఏంటి? నేను వెళ్ళగొట్టబడిన తర్వాత, దేవుడు నన్ను ముఖ వికారం చేసిన తర్వాత నీ పిల్లలు ఘనత వహిస్తారు అంటే నాకెట్ట తెలుస్తుంది? లేకపోతే నీ పిల్లలు క్షీణించిపోతారు అయితే నాకేంటి లాభము? ఆయన ప్రశ్నలు. 22వ వచనంలో తమ మట్టుకు తామే శరీరం నందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణం నందు దుఃఖపడుదురు. నా బాధ నాకుంది, నా బాధ నాకుంది. చూడండి, ఆయన నరులను గురించి ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి విషయములు కూడా కొన్ని ఉన్నాయి. నేను జస్ట్ 2-3 మాటలు. యోబు గారు దేవుని దగ్గర ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. 14, 15, 16 వచనాలు ప్రార్థన. ఇది యోబు గారి ప్రార్థన. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగైన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును ప్రభువా. అట్లా జరిగితే నేను కనిపెట్టుకొని ఉంటాను, ఓర్చుకుంటాను. అలాగుని నేనలా నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ హస్తకృత్యం ఎడల నీకు ఇష్టము కలుగును. ఒకవేళ మరణమైన తర్వాత బ్రతికేది ఉంటే నువ్వు నన్ను మరలా పిలుస్తావు, నేను నీకు ఉత్తరం ఇస్తాను కదండి. ఇదే విషయము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తన బూర వంటి శబ్దము ద్వారా నరులారా రండి, బూర వంటి శబ్దం ద్వారా సంఘాన్ని ఆయన పిలిచేవాడు. అప్పుడు ఆయన పిలుపు, ఆయన స్వరమునకు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు తిరిగి లేస్తారు. 16వ వచనంలో అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకపోచున్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. దేవుని దగ్గర ఈ విషయాలు ఆయన చెప్పుకుంటున్నాడు. నా దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు. ఇది కూడా ఆయన రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రేయర్, రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. నా పాపము లెక్క పెట్టావు, భద్రంగా ఉంచుకున్నావు, అడుగడుగున నన్ను పరీక్షిస్తున్నావు, నాకు తీర్పు తీరుస్తున్నావు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో దేని విషయంలో ఈ విధంగా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు గారిని మనము నెగిటివ్గా చూపించేది మన ఉద్దేశము కాదు. యోబు గారు శరీరములో పడుతున్నటువంటి బాధలో ఆయన మనుషులను గురించి, స్నేహితులను గురించి, తన్ను గురించి, దేవుని గురించి ఆయన కొన్ని సరిగ్గా చెప్తున్నాడు, కొన్ని సరిగ్గా చెప్పడం లేదు. సరిగ్గా చెప్పడం లేదు అని మనకెట్ట తెలుస్తుంది? ఎందుకంటే మనకు యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణ ప్రత్యక్షత మనకు దొరికింది కాబట్టి ప్రతి చరిత్రలో లేక ప్రతి మనిషిని చూచినప్పుడు మనకు ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే క్రీస్తులో సంపూర్ణ జ్ఞానము, దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము క్రీస్తులో గుప్తమై ఉన్నది. అటువంటి క్రీస్తును మనము కలిగి ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మన హృదయంలో మీద వ్రాయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, మేము అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.